Good morning, sir. Oh, very good morning, my dear boys and girls. Thank you, sir. Sit down. ఈ రోజు కెమిస్ట్రీ గారు సెలవు పెట్టారు. వారికి ఏదో పని ఉందట. ఏం పని సార్? ఏ పని ఏమిటో చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయం చేస్తావా? వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందంట్రా. ఇంటికి వెళ్ళి చిమ్మిలు దంచు. సొంగగాచకు. నాకు తెలుసు మీరంతా ఈ జయంట్ కిల్లర్ క్లాస్ తీసుకోవడం ఏమిటా అనుకుంటున్నారు. ఎలా కనిపెట్టారు సార్? మీకెన్నో సార్లు చెప్పాను నాలో ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నాడని. ఓకే కమింగ్ టు ద పాయింట్. ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోయే మ్యాటర్ ఏమిటో తెలుసా? మేము మీలా సైంటిస్ట్లం కాదుగా సార్, మీరే చెప్పండి. లవ్ లవ్ లవ్. నేను ఇదే కాలేజీలో ఇదే క్లాసులో చదువుతున్నప్పుడు నా పక్క పెంచి అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు అదే అమ్మాయి తన పక్క పెంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కాదు, నేనే. సార్ ఈ రోజు మీ మ్యారేజ్ డేనా సార్? నో నో నో, ఇట్ ఈస్ మై లవ్ మ్యారేజ్ డే. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే. నాలాగే మీలో కూడా ఎవరైనా ప్రేమికులుంటే మీ ప్రేమను గురించి భయం లేకుండా సిగ్గు లేకుండా చెప్పేయండి. నేనేమి ఫీల్ అవ్వను. బుచ్చి సార్ నన్ను అడగండి సార్, నేను చెప్తాను. మీరు చోటీ లవ్ స్టోరీ ప్లీజ్ సార్, ప్లీజ్. అంత డ్రామా అవసరమా? సరే చెప్పు. సార్ నేను ఫస్ట్ ఇయర్ లో ఉండగా 2 అమ్మాయిలు ప్రేమించాను. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయి కాలేజీ మానేశారు. సెకండ్ ఇయర్ లో ఉండగా సుమిత్ర అనే అమ్మాయిని లవ్ చేశారు. వాళ్ళ నాన్న అమెరికా నుంచి వచ్చి నన్ను చితకబాది ఆ అమ్మాయికి అమెరికా సంబంధం కుదించారు సార్. ఫైనల్ ఇయర్ లో ఫైనల్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాను. నిన్ననే అందిన వార్త ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సార్. దీన్ని బట్టి తెలుస్తుంది ఏమిటంటే ఏంటి సార్? నువ్వు లవ్ చేసిన ప్రతి అమ్మాయికి నీకంటే మంచి మొగుడు దొరుకుతున్నాడన్నమాట. అసలు మ్యారేజ్ బ్రోకర్స్ కంటే నువ్వే బెటర్ అయ్యా. ఓకే బుచ్చి నువ్వు చెప్పమ్మా. నాది ఓ ట్రయాంగులర్ లవ్ స్టోరీ సార్. నా ప్రేమ సంగతి అమ్మాయికి చెప్పాను సార్, కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ తన హార్ట్ ఇంకెవరికో ఇచ్చేసిందట. దాంతో నా లవ్ ట్రాక్ ఆగిపోయింది సార్. ఓ అంటే గుండె లేని ఒక అమ్మాయిని గుడ్డిగా ప్రేమించావన్నమాట. నీలాంటి బ్రిలియంట్ వదులుకున్న అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలయ్యా. నాకే కనుక ఒక కూతురుందంటే నీకే ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని. ఓకే. మీకు కూడా ఏమైనా లవ్ స్టోరీస్ ఉంటే చెప్పండి అమ్మాయిలు. నేను చెప్తాను సార్. నేను వెంకట్ ప్రేమించుకున్నా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. గుడ్. నెక్స్ట్. సార్ అమ్మగారు వచ్చారు సార్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, వి విల్ మీట్ నెక్స్ట్ టైం. ఇదెందుకు వచ్చిందో? ప్రేమ కథలన్నిటికీ ముగింపు ఇలాగే ఉంటుంది. నీకు అసలు గుర్తుందా? క్లాస్ లో అందరి ముందు మన ప్రేమ గురించి చెప్పాలా? తప్పే ఉంది, మనం ప్రేమించుకున్నది అబద్ధమా? కాదు, అయినా మన ప్రేమకి ఇప్పుడు పబ్లిసిటీ అవసరమా? పబ్లిసిటీనా? నేనే ప్రెస్ మీట్ లోను విలేకరుల ముందు చెప్పలేదే. నీకంతా వెకరంగానే ఉంటుంది. మన ప్రేమ గురించి మా అమ్మకి ఎలా చెప్పాలని భయపడి వస్తున్నాను. భయం దేనికి? ఆవిడికి పరువు ప్రతిష్టలే ముఖ్యం కాబట్టి. అంటే నేను పెళ్లి చేసుకుంటే మీ పరువు గంగలు కలిసిపోతుందా? పద్మా ఇంకేం మాట్లాడుకు. ప్రేమ పెళ్ళంటే నేను మోసం చేశాను. పద్మా నా మాట విను. మా అమ్మని అలాగే నొప్పించి నేను పెళ్లి చేసుకుంటాను. ఒప్పుకోపోతే సారీ అంటూ ముఖం చాటేస్తావు అంతేగా? పద్మా నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకునే చాలు, ఇక నీ ముఖం నాకు చూపించుకో. పద్మా ఆగు, నా మాట విను. పద్మా ఇక్కడ పిచ్చా పదా. నువ్వు పద్మ ప్రేమించుకున్నారా లేదా? ప్రేమించుకోవడమే కాదురా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. మరి తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంది? రే మా అమ్మ గురించి నీకు తెలుసు. ఆవిడ గారికి డాబు దర్శనమే ముఖ్యం. నాకు ఇంకో గొప్పింటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అంటే పద్మకు అన్యాయం చేస్తావా? అది కాదురా, మా ప్రేమ గురించి మా అమ్మకి చెప్పి ఒప్పించేంత వరకు నలుగురికి తెలియడం మంచిది కాదన్నాను. దేనికి? తెలిస్తే పద్మని నా నుంచి దూరం చేస్తారేమోనని భయం రా. చూడు, నువ్వు పద్మను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు కదా? అవును. పెళ్లి కూడా చేసుకుంటావు కదా? పెళ్ళంటూ చేసుకుంటే పద్మనే చేసుకుంటాను, కానీ మా అమ్మ గురించే నాకు భయం. మీకేం భయం లేదు. మీ అమ్మే కాదు, ఏ శక్తి వచ్చినా మిమ్మల్ని విడదీయలేదు. మన కాలేజ్ క్యాంపస్లో మన స్టూడెంట్స్ సమక్షంలో మీ పెళ్లి నేను జరిపిస్తాను. ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్ రా. ఇంకా చూస్తారేంట్రా? అర్జెంట్ గా దండలు మార్చుకోండి, అవతల ఫుడ్ వెయిటింగ్. తీసుకురా. ఆగండి. ఈ పెళ్లి జరగడానికి ఏం లేదు. ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి. ఆగండి, ఇది మా ఇష్టంతో చేసుకుంటున్న పెళ్లి. మమ్మల్ని విడదీయడం ఎవరి వల్ల కాదు. బచ్చా నా కొడక, నువ్వు నోర్మై. ఇన్స్పెక్టర్ గారు, నా
కొడుకు అమాయకుని చేసి నా ఆస్తంతా దోచేయాలని వాడిని మాయం చేసిండ్రు. ఇగో ఇదంతా ఈ బుచ్చిబాబు గారు ఆడుతున్న నాటకం. మేడం మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంద్రా నీకు మర్యాద? ఈడ నువ్వు చదువుకోనికి వచ్చినావా, పంతులు లెక్కన పెళ్లి చేయడానికి వచ్చినావా? చూడండి, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మా ఇందులో ఎవరి బలవంతం లేదు. పద్మ లేకుండా నేను బ్రతకలేను. నేను బిగంటేరా పరువు పైన బతుకుతాననుకుంటున్నావా? మేడం దయచేసి మీ పరువుకి ఈ పెళ్లికి ముడి పెట్టకండి. నువ్వు పోయి నువ్వేంది నాకు నీతులు చెప్తున్నావు? అరే నా పేరు చెప్తే పార్లమెంట్ గజ్జన అనుకుతుంది. గసడు నువ్వు నగరాలు చేస్తున్నావు. ఇన్స్పెక్టర్ వీళ్ళందరినీ జీపెక్కి చేస్తా ఇలా లగ్గం. మేడం అనవసరంగా స్టూడెంట్స్ రెచ్చగొట్టొద్దు. ఏంటి రోయ్ నీ పొగరు? ఈ అంబికాదేవిని ఛాలెంజ్ చేస్తున్నావా? ఇది ఛాలెంజ్ కాదు మేడం, రిక్వెస్ట్. మీరు నువ్వు నేను ఈడియట్ సినిమాలు చూస్తే యూత్ ఫోర్స్ అంటే అర్థం అవుద్ది. ఏయ్ నేను ఇక్కడికి వచ్చింది నువ్వు చూపే సినిమా చూడడానికి, సీరియల్ చూడడానికి కాదు. మిమ్మల్ని బొక్కలు నూకి బొక్కలిన కొట్టడానికి. మేడం మీరు ఊరికి ఆవేశపడుతున్నారు. ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదండి, మీ ఆశీర్వాదం. ఆహా, నా కొడుకుని నేను ఆశీర్వదించడానికి నీ రికమెండేషన్ అవసరమా? చూడండి మేడం, యూత్ పవర్ స్టూడెంట్ ఫోర్స్ మీకు తెలియంది కాదు. మేం తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఈ రోజు మీరు ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం మేం వేసిన ఓట్లు. వేదికలెక్కి ప్రజాసేవ చేస్తానంటూ వాగ్దానాలు ఇస్తే సరిపోదు మేడం. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీ చేతుల మీదుగానే సామూహిక వివాహాలు ఎన్నో జరిపించి ప్రజాదరణ పొందారు. కానీ మీ కన్న కొడుకు విషయానికి వచ్చేసరికి మీ స్టేటస్ అడ్డొస్తుందా? అసలు ఎలా వచ్చిందండి మీకు ఈ స్టేటస్? ప్రజలు తమ ప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి. ఎలక్షన్ టైంలో బీదా బిక్కి అన్న తేడా లేకుండా చేతులెత్తి దండ పెట్టి అందరినీ ఓట్లు అడుక్కున్నారే, అప్పుడు అడ్డు రాలేదా మీకు ఈ స్టేటస్? మైకులు పట్టుకుని మీ ఆడపడుచుని కన్నబిడ్డని అని ప్రాధాయపడినప్పుడు అడ్డు రాలేదా మీకు ఈ స్టేటస్? ఎందుకంటే ఈ స్టేటస్లు పరువులు. నేను ఇలా అడుగుతానని కాదు, ఒక పేదింటి పిల్లని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఒక్కసారిగా మీ ఇమేజ్ ఎంతలా పెరుగుతుందో ఆలోచించి చూడండి. ఇవాళ మీరు ఎంపీగా ఉన్నారు, రేపు ఇదే ప్రజాబలంతో పిఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మేడం వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతో న్యాయం ఉంది. అబ్బాయి పెళ్లి జరిపించండి. నాయనా చిన్నోనివైనా నా కళ్ళు తెరిపించినావు. గీయాలు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఇగో మీరందరూ. 10 మందిలా పరువు నిలబెట్టేది ధనబలం కాదు మంచితనం అని నువ్వు ఇంకోసారి చాటి చెప్పినావు. నన్ను క్షమించు, గీ పెండ్లి నేను జరిపిస్తా. నాయన శేఖర్ పిల్లమడు దండేసుకో. అది కాఫీ. బిడియమేలావో చెలి పిలిచె నిన్నే కౌగిలి ముదటి రేయి ఒదిగిపోయి మోముదాచేవెందుకు. హలో విజయకుమార్. ఎవరు? నేనురా స్వామిని. బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఏంట్రా చాలా కాలం తర్వాత ఫోన్ చేశావు? ఏం లేదురా, అమ్మాయి మాధురిని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. క్వార్టర్స్ అవి దొరికే వరకు. స్టాప్ ఇట్. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? లంకంత కొంప 10 తరాలు తిన్నా తరగిన ఆస్తి ఉన్న స్నేహితుడు ఇక్కడ ఉండగా నీ కూతురు హాస్టల్లోనూ క్వార్టర్స్ లోనూ ఉంటుందా? ఇదెంత అవమానకరం రా నాకు. అది కాదురా, డాక్టర్ కదా, ఆ కేసు ఈ కేసు అంటూ సమయం సందర్భం లేకుండా రావటం పోవటం మీకు ఇబ్బంది కదా. ఇబ్బందా? చూడు, నీ కూతురు ఒకటి నా కూతురు ఒకటి కాదురా. ఎక్కడే తింటుంది, ఎక్కడే ఉంటుంది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అబ్బా, నీలో ఇంకా కమాండింగ్ పవర్ తగ్గలేదురా. అది పుట్టుకతో వచ్చిన విద్యరా, ఎలా పోతుంది? సరే, చిన్నప్పుడు ఏ పని చేసినా కూని రాగలవి తీస్తూ ఉండేవాడివి, ఇప్పుడు అంతేనా? బిడియమేలావో చెలి పిలిచె నిన్నే కౌగిలి. రేయ్, ఎవర్రా? ఎవరా పిల్ల? పిల్ల కాదురా, నీ చెల్లి. అంటే నా ముద్దుల భార్య. ఓ, మొత్తానికి ఇంటిని బృందావన్ గార్డెన్ చేసావన్నమాట. సరే, మా చెల్లాయిని అడిగానని చెప్పు. ఉంటాను. ఓకే, బాయ్. ఏమోయ్? అబ్బా ఏంటండి? ఏం లేదో, అదే మన ఊటీ ఫ్రెండ్ రంగనాథం లేడు? వాళ్ళ అమ్మాయి డాక్టర్ మాధురి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, మన ఇంట్లోనే ఉండబోతోంది. పైన బెడ్రూమ్ రెడీ చేయాలి, అంతేనా? ఎగ్జాక్ట్లీ. అవును, ఇదంతా నీకెలా తెలుసు? చూశానుగా, మీ ఫ్రెండ్ ని నాన్ స్టాప్ గా వాయించారుగా. నీతో చాలా కష్టమే. ఆవులిస్తే పేవు లెక్క పెడతావు. మీరు ఆవలించకుండానే లెక్క పెడతారుగా. సరే సరే, టిఫిన్ రెడీ అయింది, వెళ్ళి స్నానం చేసి సరే.
సర్ప్రైజ్! కమ్ 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 కమ్. ఏంటి ఇంట్లో ఎవరు లేరా? అవును, బజార్కి వెళ్ళారు. ఏంటే కాలేజ్ తో పాటు నన్ను కూడా వదిలేసావా? లేదు తల్లి, మా అత్తగారు నేను గడప దాటనివ్వట్లేదు. స్ట్రిక్ట్ ఆర్డరా? లేదు లేదు, అభిమానం చేసిన ఆర్డర్. అందుకేనా స్వీట్ ప్యాకెట్ తో వచ్చా? యూ 100% కరెక్ట్. మా అత్తగారు మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించారు. అదేంటే కాలేజీలో ఆ రోజు అందరి ముందు పెళ్లి చేశారుగా? అప్పుడు రాజకీయంగా ఒప్పుకున్నా, ఇప్పుడు అనురాగంతో అక్కున చేర్చుకున్నారు. నిజమా? అవునే, దీనికి కారణం బుచ్చిబాబు. హీఈస్ రియలీ గ్రేట్. నేను కోరిన వాడితో నాకు పెళ్ళవుతుంది అనుకోలేదు. సావుదాకా వెళ్ళి నాకు పునర్జన్మనిచ్చాడు. ఈ జన్మలో బుచ్చిబాబు రుణం తీర్చుకోలేను. ఏంటి పద్మ సడన్ గా బుచ్చిబాబుకి యాంకరింగ్ మొదలు పెట్టావు? యాంకరింగ్ కాదే తల్లి, రికలెక్టింగ్. కృతజ్ఞతతో అతన్ని తలుచుకుంటున్నాను. చూడ్డానికి బుచ్చిబాబు సరదాగా కనపడినా ప్రేమ విషయంలో ఎంత సీరియస్ మ్యాటర్ అయినా సింపుల్ గా సాల్వ్ చేస్తాడు. అయినా ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదు, కాలేజ్ లో అందరి అభిప్రాయం. ఆఖరికి మా అత్తగారు కూడా అతన్ని మెచ్చుకున్నారు. అయినా నీలాంటి జడ పదార్థానికి అతనెక్కడ అర్థం అవుతాలే. మరి నేను వెళ్తాను, మా అత్తగారు ఎదురు చూస్తుంటారు.